తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్కై బ్రో, ఈసారి వినాయకుని చందా వసూలు కోసం మన యాక్షన్ ప్లాన్ ఏంటిది? ఏం లేదు తమ్ముడు, చందా వసూలు చేయడానికి ఈ ఒక్క రోజే టైం ఉన్నది. అందుకని ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి చందా కోసం తిరగద్దు. మనం మాక్సిమం పేరు మోసిన పెద్ద పెద్ద చేపలనే పట్టాలి. ఇది ప్లాను. పేరు మోసిన పెద్ద పెద్ద చేపలంటే ఎవరన్నా? ఎవరైతే క్రికెట్ ఆడి పేరుకు పేరు పైసలకు పైసలు సంపాదించిర్రో మనం వాళ్ళ దగ్గరికి మాత్రమే చందా కోసం పోవాలి. ఎగ్జాంపుల్ కి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్, బాబర్ ఆజము. ఏంది ప్యాట్ కమిన్సా అన్నది ఆస్ట్రేలియా కదా, మనకు చందా రాస్తాడంటవా? ఎందుకు రాయడు? మన దేశంలో ఐపీఎల్ ఆడి కోట్లకు కోట్లు సంపాదించిండు. రాయకుంటే ఊకుంటామా? కమ్మిన్స్ అంటే ఐపీఎల్ ఆడిండు ఓకే, చందా కోసం బాబర్ ఆజం దగ్గరికి పోవుడు అవసరమా? పోయినా మనకు చందా రాస్తాడంటవా? ఏమున్నాయని రాస్తాడు? ఆయన కాడ రూపాయి లేదు. చందా రాయడని తెలిసినా సరే ఇంటికి పోవాలే, చందా అడగాలే, ఇజ్జత్ తీయాలే. సరే అన్న, ఫస్ట్ చందా ఎవరి దగ్గర నుండి అడుగుడు స్టార్ట్ చేద్దాం? ఇంకెవరు? మన ధోని అన్న కార్ నుండి స్టార్ట్ చేద్దాం. ధోని అన్న దగ్గరికా? అన్న ఇల్లు కూడా నాకు ఎరికే, రండి మిమ్మల్ని నా కార్లో తీసుకుపోతా. పంతు, మనం వెళ్దామన్నది ధోని దగ్గరికి, దేవుని దగ్గరికి కాదు. A few moments later. స్కై, పంతు, అభిషేక్ ఏంది ఇట్లా చిర్రు? ఇండియా ఆసియా కప్ గెలవాలని దుబాయ్ లో వినాయకుని నిలబెడతాన్నాం. నువ్వు చందా రాత్తవేమోనని చందా అడగడానికి కేవలం ముగ్గురే వచ్చిర్రు. అన్నకాడికొస్తే 7గురు కలిసే రావాలనే రూల్ మర్చిపోయిర్రా? ఎట్లా మర్చిపోతాం? బట్ ఎవరిని అడిగినా రానన్నారు. అందుకనే 7గురితో రాకున్నా కరెక్ట్ గా 7 గంటలకు వచ్చినాం. తలా ఫర్ ఏ రీజన్. వెరీ గుడ్. అయితే ధోని పేరు మీద 700 రూపాయల చందా రాయండి, ఫోన్ పే చేస్తన్నా. ఏంది 700? 700కి ఏమత్తాయన్నా? నీ పేరు మీద ఒక వినాయకుడిని కొని రాదు, నిలబెట్టుకుంటాం. ఎందుకు తమ్ముడు ఖర్చు? మన పంతు కూడా వినాయకుని లెక్కనే లడ్డుకు లడ్డు ఉన్నాడు. ఆ వినాయకుని నిలబెట్టే బదులు అదే ప్లేస్ లో మన పంతుని నిలబెట్టుర్రి, సెట్టు. తలా అన్న, ఇంకెన్ని రోజులు ఆడతావే క్రికెట్? రిటైర్మెంట్ ఇవ్వకపోయినావు. ఇప్పుడు ఏం పడిపోయిందని రిటైర్మెంట్ ఇయ్యాలే? చెన్నైకి 5 కప్పులు వచ్చినాయి, ఇంకో 2 రాని 7 అవుతాయి, అప్పుడు రిటైర్ అయితా. తలా ఫర్ ఏ రీజన్. 1 hour later. బాబరు, ఓ బాబరు ఉన్నవానే? అగో సూర్యాబాయ్, ఏంది ఉన్నట్టుండి మీరు పాకిస్తాన్కి వచ్చిర్రు? ఏం లేదు బాబరు, దుబాయ్ లో వినాయకుని నిలబెడతాన్నాం. చందా రాత్తవేమోనని జస్ట్ ఇప్పుడే బార్డర్ దాటొచ్చినాం. క్రికెట్ ఆడదాం రమ్మంటే రారు గాని చందా కోసం అయితే వస్తారు. అయినా చందా రాయడానికి నాకాడ డబ్బులేడున్నాయి? రూపాయి లేదు. ఆజాము, ఇంత దూరం వచ్చినాక వట్టి చేతులతోనే మర్రిపోతే ఎట్లుంటది నువ్వే చెప్పు. చందా అంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు యూజ్ అయ్యే వస్తువులు నీకాడ ఏమున్నా సరే ఇచ్చేయి, తీసుకపోతాం. సరే అట్లయితే ఈ బాబర్ ఆజం పేరు మీద 200 నాటు బాంబులు రాసుకోర్రి. ఏంది నాటు బాంబులా? ఆ బాంబులు మేమేం చేసుకోవాలి? నిమజ్జనం రోజు ఎట్లయినా 100 వాలానో 500 వాలానో క్రాకర్స్ కాల్తారు. వాటి ప్లేస్ లా ఈ నాటు బాంబులు కాలువుర్రి. రియలిస్టిక్ ఉంటది, మస్తు మజా వస్తది. అయ్యా, పొద్దటి నుండి ఎవ్వరు ధర్మం చేయట్లేదయ్యా. కొంచెం మీరైనా ఓ 2 నాటు బాంబులు దానం చెయ్యండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. వారిని పాకిస్తాన్ లో అడుక్కునేటోడు కూడా బాంబులే అడుక్కుంటాడా? మరేమనుకుంటున్నావు? పాకిస్తాన్ అంటే మా రేంజే వేరు. నా లడ్డూలో రేంజు. అయినా మీ దేశంలా బడికి పోయే పోరాడు బల్పాలే వాడతాడా, లేకుంటే వాడు కూడా బాంబులే వాడతాడా? మీ పాకిస్తాన్ జాతిని మింగా. హెడ్ 10 గంటలకు కులం షిట్ ఉన్నది, ఆడ 1,00,000 రూపాయలు కట్టాలి. నాకాడ 80,000 ఉన్నాయి. ఓ 20,000 ఉంటే చూడపోతివి, మళ్ళీ ఇత్తగంతి. నువ్వు గంతగానం అడగన్నా? నా కాడ ఉంటే ఇయ్యనా చెప్పు? నా కాడ రూపాయి లేదు. నీ కాడ పైసలు లేకుంటుంటాయా? జస్ట్ 20Kనే, మళ్ళా తొందరగానే ఇత్తగంతి. కమ్మిన్స్ అన్నా హెడ్ అన్నా ఇద్దరు ఒక్కటే కాడున్నారా?
ఏంది తమ్ముడు అందరు ఆస్ట్రేలియాకు వచ్చిర్రు? ఏం లేదు ప్యాటు, దుబాయ్లో మేము వినాయకుని నిలబెడుతున్నాం, చందా రాస్తావేమోనని. మీరు దుబాయ్లో వినాయకుని నిలబెడితే నేనెందుకు రాస్తా చందా? నాకేమొత్తది? నువ్వు గిట్లా చందా రాసినావనుకో ఈ సంవత్సరం IPL లా మన SRH పక్కా 300 కొడుతుందన్నా. తమ్ముడు 300 అయితే పక్కా కొడుతుంది కదా. 300 ఏం కర్మ, నువ్వు చందా రాస్తే SRH ఏకంగా కప్పు కూడా కొడుతుంది. నా లడ్డూలో కప్పెవనికి కావాలి? మాకు కావాల్సింది కప్పు కాదు, 300 రన్నులు. 300 కొట్టడానికి మేం సావనీకైనా ఇంకొకరిని సంపనీకైనా రెడీ. సరే, ఈ ప్యాట్ కమిన్స్ పేరు మీద 300 రూపాయల చందా రాసుకోర్రి. జస్ట్ 300ఏనా? అవును 300. 300 కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదు, ఒక్క రూపాయి తక్కువ ఇచ్చేది లేదు. మేం పెట్టినా 300 పెడతాం, కొట్టినా 300 కొడతాం. హెడ్, నువ్వేమన్నా చందా రాస్తావా? హెడ్ కాడ పైసలేడున్నాయి, రూపాయి లేదు. ఇత్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. మేమెవ్వల్ని ఇబ్బంది పెట్టాం. ఇంతకు ముందు రోహిత్ అన్న దగ్గరికి పోతే 1,00,000 రూపాయలు చందా రాయాలని ఉన్నది గాని ఇవ్వడానికి పైసలే లేవని మస్తు బాధపడ్డాడు. లేనప్పుడు ఎవలేం చేస్తారు తీ అని సప్పుడు చేయకుండా వచ్చినాం. రోహిత్ కాడ పైసలు లేకుంటే ఏంది, నేనున్నా కదా, ఇదిగో 1,00,000 రూపాయలు రోహిత్ పేరు మీద చందా రాయిర్రి. థ్యాంక్ యూ హెడ్. అట్లనే మీకు చందా సరిపోకుంటే హెడ్ను అడుగుర్రి, మంచోడు చందా రాస్తాడని కూడా చెప్పిండు. కమ్మిన్స్ బ్రో, నీకాడ 80K ఉన్నాయన్నావు కదా, ఇటు ఇయ్యి. నేనిప్పుడు 10 గంటలకి కులం చిట్టీలా పైసలు కట్టాలి. ఇవే నువ్వొకనివి. ఇగో అభిషేకు 80,000 ఈ హెడ్ పేరు మీద చందా రాసుకోర్రి. 1 hour later. కింగు బ్రో, ఇండియా ఆసియా కప్ గెలవాలని దుబాయ్లో వినాయకుని నిలబెడతాన్నాం, చందా రాయ రాదు? ఎందుకు రాయడు? మొన్ననే RCB కప్పే కొట్టింది, మారాత్తడిది. అయినా నువ్వు మన దేశం ఇష్టపెట్టచ్చి గీ ఇంగ్లాండ్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు పంతు, ఈ మధ్యలో మతిమరపు ఎక్కువైంది, అందుకనే డాక్టర్కు చూపించుకుందామని వచ్చిన. మరేమైంది? డాక్టర్కు చూపించుకున్నావా? చూపించుకుందామనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నీకు వచ్చింది చిన్న సమస్యనే, 1,00,000 రూపాయలు పట్టుకొని రేపు హాస్పిటల్కు రమ్మన్నాడు. తీరా 1,00,000 రూపాయలు తీసుకొచ్చుకున్నాక ఆ హాస్పిటల్ ఎక్కడుందో మర్చిపోయినా. మంచి పని చేసినావు. ఆ డాక్టర్కు పెట్టే 1,00,000 రూపాయలేవో చందా రాయి, నీ సమస్య దేవుడే చూసుకుంటాడు. రాద్దామని నాకు కూడా ఉన్నది వేస్కయ్యి, కానీ ఏం చేస్తాం, నిన్న తెచ్చిన 1,00,000 రూపాయలు ఎక్కడ పెట్టినో మర్చిపోయినా. ఇదంతా కాదన్నా, ఇప్పుడు నువ్వు చందా రాస్తావా రాయవా? నేను రాయకపోవడేమున్నది, రేపే ఇండియాకి వస్తన్నా, వచ్చేటప్పుడు చందా పైసలు గుర్తు పెట్టుకొని మరీ పట్టుకత్తా. A few moments later. రోహిత్ అన్న, అంత మంచిదేనా? అంత మంచిదే వేస్కయ్యి. ఏంది ఇట్లొచ్చిర్రు? ఈసారి దుబాయ్లో వినాయకుని నిలబెడదాం అనుకుంటున్నాం. నువ్వు చందా రాస్తావేమోనని దేశంలో ఇంత మంది క్రికెటర్లు ఉన్నా ఫస్ట్ మీ ఇంటికే వచ్చినాం. నా బాధల నేనుంటే మధ్యలో మీరోటి. అందరి కాడికి పోయినాకనే రాపోర్రి, మొదలు నా కాడికి ఎవరు రమ్మన్నారు? అంత పెద్ద బాధ ఏమొచ్చిందన్నా నీకు? ఏం చెప్పాలి పంతు, హైదరాబాద్లో ఉన్న నా ఒక్కగానొక్క దోస్తు గాని బర్త్డే ఈ రోజు. వాడు అడగక ఒక చిన్న గిఫ్ట్ అడిగితే ఇంత పెద్ద క్రికెటర్ అయి ఉండి తీర్చలేకపోయినా. మన హైదరాబాద్లనా ఏం గిఫ్ట్ అడిగిండన్నా? చార్మినార్ చుట్టుపక్కల 100 ఎకరాల ల్యాండ్ కావాలన్నాడా, లేకుంటే గోల్కొండ కోట రాసిమన్నాడా? చెప్పన్నా, నేను సెడి చేస్తా. ఇవేమి కాదు తమ్ముడు, తెలంగాణలో 2 యూరియా బత్తాలు ఇప్పిమన్నాడు. యూరియానా? కష్టపడితే తెలంగాణలో యురేనియం దొరుకుతుందేమో గాని యూరియా బత్త దొరకది. మా చందా ఏదో రాస్తే మేం పోయి వినాయకుని నిలబెట్టుకుంటాం. రేపు రారి, నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. ఎవరి దగ్గర 2 రూపాయల మిత్తికి తెచ్చైనా మీకు చందా రాత్తగంతి. రోహిత్ అన్న, చందా ఈ ఒక్కరోజే తిరుగుతాం, ఎవరి కాడికి పోకుండా ఫస్టే నీ ఇంటికొస్తే గిట్లే నాన్న నువ్వు చేసేది. సరే తీ మరి, మా హెడ్ గానికి ఫోన్ చేసి మీకు 2 నిమిషాలల్లా చందా సెడి చేస్తా, ఓకేనా?